భారతదేశంలో ఆర్మీ జవాన్లపై ఉగ్రముఖల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిన్న ఆర్మీ జవాన్లపై ఉగ్రదాడి జరిగింది. కాశ్మీర్ లో 4 మంది జవాన్లు మృతి. పీఎం మోడీ తీవ్ర సీరియస్. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. దేశ సరిహద్దులో భారత ఆర్మీ 24 గంటల పాటు పహారా కాస్తున్న టెర్రరిస్టుల చొరబాట్లు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అడ్డంగా దొరికిపోయిన ఉగ్రముఖలు ఏమాత్రం వెనకాడకుండా భారత సైన్యంపై కాల్పులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి దాటాక భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిగారు. టెర్రరిస్టులు సంచరిస్తున్నారనే ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు తేసా అడవుల్లో ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కొనసాగించారు. టెర్రరిస్టుల ఏరివేతకు అదనపు బలగాలను భారీగా మోహరించారు. అయితే ఈ క్రమంలోనే గాలింపు చర్యలను భారత సైనికులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ముమ్మరం చేయగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపై ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో 4 జవాన్లు మరణించారు. అందులో ఓ ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. కాగా టెర్రరిస్టులు ఇండియన్ సైనికులకి మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దోడా ప్రాంతంలో గత 35 రోజుల్లో ఇది 4వ ఎన్కౌంటర్ అని స్థానిక పోలీసులు ప్రకటించారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.